Hello everyone, welcome to Learn Web Code 101 and welcome to HTML series part 8. ఈ పర్టికులర్ వీడియోలో మనం కంప్లీట్గా HTML5 యొక్క సెమాంటిక్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఈ పార్ట్ ని మనం కంప్లీట్ చేయబోతున్నాం విత్ స్మాల్ డ్యూరేషన్. సో ఎవరైనా ఈ పార్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 9 లో మనం కంప్లీట్ SEO, HTML SEO ని ఎలా యాడ్ చేస్తాం, మెటా యాడ్ ని ఎలా యాడ్ చేస్తాం అనే దాన్ని డిస్కస్ చేస్తాం. అండ్ ద ఫైనల్ వన్ పార్ట్ 10 లో మనం HTML యూస్ చేసి ఒక అమేజింగ్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయబోతున్నాం. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ సెమాంటిక్ ట్యాగ్స్, సెమాంటిక్ ట్యాగ్స్ ఆర్ సెమాంటిక్ ఎలిమెంట్స్ విత్ మీనింగ్ అన్నమాట. సెమాంటిక్ ట్యాగ్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఒక మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ సెమాంటిక్ ఎలిమెంట్ క్లియర్లీ డిస్క్రైబ్ ఇట్స్ మీనింగ్ టు బోత్ ద బ్రౌజర్ అండ్ డెవలపర్. ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ని లేదా అవుట్పుట్ ని కానీ లేదా మనం ఆ కోడ్ ని చూసినా ఈ సెమాంటిక్ ట్యాగ్స్ వాడడం వల్ల మనకి క్లియర్ గా దాని యొక్క అర్థం తెలుస్తుంది, ఆ బ్రౌజర్ కైనా డెవలపర్ కైనా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉండే టైప్స్ లేఅవుట్ ఆఫ్ సెమాంటిక్ ట్యాగ్స్ ఏంటంటే బేసిక్ గా నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ మనం డివ్స్ ని చాలా దగ్గర యూస్ చేస్తూ ఉంటాం, ఆల్రెడీ మనం యూస్ చేసాం కూడా. అండ్ ఈ డివ్ ట్యాగ్స్ ని మనం నాన్ సెమాంటిక్ అని సెమాంటిక్ వైజ్ గా, ఎందుకంటే ఈ సెమాంటిక్ ట్యాగ్స్ మనకి ఎక్కువగా SEO లో యూస్ చేస్తాం. ఎప్పుడైతే మనం బ్రౌజర్ లోకి వెళ్ళి రన్ చేస్తామో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా అని లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకు కొన్ని లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. టాప్ లో వచ్చే 4-5 వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవన్నీ సెర్చ్ ఇంజిన్ వల్ల వస్తాయి, ఎందుకంటే దాంట్లో ట్యాగ్స్ ఉంటాయి, రిలేటెడ్ ట్యాగ్స్. అలాంటి SEO స్కిల్స్ ని మనం HTML లో యూస్ చేసి మన వెబ్ పేజ్ ని ఎక్కువ SEO వర్క్ అవ్వాలి మన వెబ్ పేజ్ మీద అంటే సెమాంటిక్ ట్యాగ్స్ ని డెఫినెట్ గా యూస్ చేయాల్సిందే. సో సెమాంటిక్ ట్యాగ్స్ యొక్క లేఅవుట్ ఎలా ఉంటుంది అండ్ నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ లేఅవుట్ ఎలా ఉంటుంది. నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ లో ప్రతిదానికి మనం div ని యూస్ చేస్తాం, div లోనే కాంటెంట్ రాస్తాం. బట్ సెమాంటిక్ ట్యాగ్స్ లో ఫస్ట్ ఉండే పార్ట్ ని హెడర్ అని, సెకండ్ nav, సెక్షన్, ఆర్టికల్, ఇలా సైడ్ లో ఉండే పార్ట్ ని అసైడ్ అని, అండ్ ఇది ఫూటర్. సో బేసిక్ గా ఎలా ఉంటుంది అని అంటే ఇది మన ఛానల్ లెర్న్ వెబ్ కోడ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. అండ్ ఈ మొత్తం ఇక్కడ నుంచి టాప్ లో ఉన్న పార్ట్ అంటే హెడర్ పార్ట్. సో హెడర్ లో ఇది పార్ట్ 1 అంటే హెడర్ 1, ఇది హెడర్ 2, మొత్తం హెడర్ సెక్షన్ అన్నమాట. సో హెడర్ 1 లో మనకి ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఒక లోగో కనిపిస్తుంది. అండ్ హెడర్ 2 లో నావిగేషన్ లింక్స్, ఇలా నేను క్లిక్ చేయగానే నన్ను ఈ పేజ్ లోకి తీసుకొస్తుంది. సో ఇలాంటి లింక్స్ అనేవి కంటైన్ చేస్తుంది మన హెడర్ పార్ట్. అండ్ దెన్ సెకండ్ వన్ నావ్ సెక్షన్ అంటే కూడా ఇదే. ఈ సెక్షన్ ని మనం నావ్ సెక్షన్ అంటాం. ఈ సెక్షన్ కంప్లీట్ గా మన కోసం లింక్స్ ని రెడీ చేసుకొని ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద నావ్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వన్ సెక్షన్ అని అంటే ఏంటంటే దిస్ ఇస్ ద సెక్షన్ కోర్ స్కిల్స్ ఆఫ్ యువర్ మాస్టర్ సెక్షన్. సో ఇందులో చాలా బాక్సెస్ ఉన్నాయి. ఈ మొత్తం ఇక్కడ నుంచి హెడ్డింగ్ నుంచి అండ్ ఇక్కడ వరకు ఒక సెక్షన్, అండ్ ఇక్కడ నుంచి ఈ మొత్తం ఇక్కడ వరకు ఒక సెక్షన్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెక్షన్. సో ఇవన్నీ సెక్షన్స్ గా డివైడ్ చేసి రాసాం మనం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఆర్టికల్ అంటే ఇది ఆర్టికల్ అంటే కంప్లీట్ గా ఇది. నేను ఎందుకు ఇది అని పర్టికులర్ గా చెప్తున్నాను అంటే నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. అండ్ ఫూటర్ సైడ్ పార్ట్ అంటే ఇదే, ఇలా సెక్షన్స్ ఉంటే ఇటు సైడ్ వచ్చే పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్ పేజ్ కి అయితే సైడ్ లేదు, బట్ ఈ వెబ్ పేజ్ ఇటు కొంచెం వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ లో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఎటైనా సరే ఒక ఇలా వర్టికల్ గా ఒక బాక్స్ వస్తే, ఒక సెక్షన్ వస్తే, ఈ బాక్స్ ని మీరు వర్టికల్ గా ఈ కంప్లీట్ అబౌట్ లెర్న్ వెబ్ కోడ్ గురించి మీరు వర్టికల్ గా ఊహించుకోండి ఇటు సైడ్ రైట్ సైడ్. సో దాన్ని మనం అసైడ్ అంటాం. అండ్ ఫూటర్ అని అంటే ఏంటి అని అంటే ఇదన్నమాట. ఫూటర్ అంటే ఇక్కడ నాకు కాపీరైట్ సైన్ ఉంది 2025 లెర్న్ వెబ్ కోడ్ 101 ఆల్ రైట్ రిజర్వ్డ్, స్టార్ట్ యువర్ వెబ్ డెవలప్మెంట్ జర్నీ టుడే. సో ఇలా ఈ బేసిక్ స్ట్రక్చర్ ని మనం మన వెబ్ పేజ్ లో యాడ్ చేయబోతున్నాం. సో ఎలా అంటే ఈ ట్యాగ్స్ ని యూస్ చేసి, సో మొత్తం సెమాంటిక్ ట్యాగ్ ని యూస్ చేసి మనం క్రియేట్ చేయబోతున్నాం సెమాంటిక్ ట్యాగ్స్. సో హెడర్ అంటే ఏంటి? రిప్రజెంట్ ద ఇంట్రడక్టరీ కాంటెంట్ ఫర్ ద సెక్షన్, ఆర్టికల్ ఆర్ ఎంటైర్ వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కంటైన్ లోగోస్ ఆర్ సైట్. ఆల్రెడీ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ టైటిల్ ఉంది అండ్ లోగో ఉంది అండ్ నావిగేషన్ లింక్స్ ఉన్నాయి. ఇలా కంటెంట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే హెడర్ అంటాం. నావిగేషన్ మెనూ లింక్స్ వుడ్ బి డిస్ప్లే ఇన్ nav ట్యాగ్ అన్నమాట. ఆల్రెడీ లింక్స్ చూసేసాం. అండ్ మెయిన్, the body of the page should go in the main tag and there should be only one per page. ఈ మెయిన్ అనేది ఒకే ఒకటి ఉంటుంది. ఇక్కడ మన వెబ్ పేజ్ లో ఇది ఒక సెక్షన్ అన్నాం, ఇది ఒక సెక్షన్ అన్నాం, ఇది ఒక సెక్షన్,
అండ్ ఫైనల్ ఇది ఒక సెక్షన్. మొత్తం 4 సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇందులో ఒకే ఒక మెయిన్ ఉంటుంది. మెయిన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రాసి అందులో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 ఇలా రాస్తాం తప్ప మెయిన్ 1, మెయిన్ 2 ఇలా రాయం. సో మెయిన్ అనేది ఒక్కటంటే ఒకటే ఉండాలి ఒక వెబ్ పేజ్కి. 2, 3 ఎక్కువ ఉంటే ఎస్ఈఓ వర్క్ చేయదు. అండ్ నెక్స్ట్ వన్ ఆర్టికల్. ఆర్టికల్ రిప్రజెంట్ అన్ ఆర్టికల్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్లాగ్ అనమాట. ఇండిపెండెంట్ ఆర్టికల్. సో ఇప్పుడు అర్థమైందా, నేను ఇక్కడ మొత్తం మనకి ఏముంది, టైటిల్ అండ్ జస్ట్ కాంటెంటే ఉంది. సో ఇలా ఇండిపెండెంట్ కాంటెంట్ ని రిప్రజెంట్ చేసే ప్రతి పార్ట్ ని మనం ఆర్టికల్ అని అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ సెక్షన్ రిప్రజెంట్ వే ఆఫ్ గ్రూపింగ్ టుగెదర్ నియర్లీ కాంటెంట్ ఆఫ్ సిమిలర్ థీమ్స్. ఒకే థీమ్ లో గ్రూప్ చేయడం. సెక్షన్ అండ్ అసైడ్. ఆల్రెడీ అసైడ్ యాడ్స్. మీరు వెబ్ పేజ్ ఏదైనా చూస్తే సైడ్ లో యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ యాడ్స్ కూడా ఎస్ఐడ్ ని యూస్ చేసి క్రియేట్ చేసినవే. అండ్ ఫూటర్ కాపీరైట్ సైన్స్, లేదా మన అడ్రస్ ఇవ్వచ్చు, మన ఈమెయిల్ గురించి, వాటి గురించి, కనెక్షన్స్ గురించి ఇవ్వచ్చు. ఇలా యూస్ చేస్తాం. సో ఇదనమాట కంప్లీట్ గా సెమాంటిక్ ట్యాగ్స్ గురించి. ఇప్పుడు ప్రాక్టికల్ వేలో మనం కనుక గమనిస్తే ఇక్కడ యా మన హెడర్ కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. అసలు హెడర్ లో మనం పోస్ట్ ఏం రాస్తాము అని అంటే, ఇది మన వెబ్ పేజ్. దీన్ని క్రియేట్ చేయాలంటే సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ కూడా కావాలి. సో మనం దేన్ని క్రియేట్ చేస్తున్నాము అని అంటే ఈ పార్ట్ ని, సేమ్ ఈ పార్ట్ ని నేను ఇప్పుడు క్రియేట్ చేసి ముందు చూపిస్తాను. ఈ కంప్లీట్ పార్ట్ నేను సెమాంటిక్ ట్యాగ్స్ లో క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, లోగో. సో ఇప్పుడు మనం వెళ్ళి ఈ పార్ట్ లో మనకి డిస్ప్లే అవుతుంది, మనం క్రియేట్ చేసింది. లోగో కోసం మనం ఆల్రెడీ మనకు తెలుసు, ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు లోగో. ఆల్రెడీ నా దగ్గర ఒక లోగో ఉంది, లోగో మినీ. దీన్ని నేను రాసిన తర్వాత ఆల్ట్ టెక్స్ట్ ఎందుకు యూస్ చేస్తామో తెలుసు కదా మనకి. ఏంటి ఆల్ట్ అంటే ఆల్టర్నేట్ గా టెక్స్ట్ రాస్తాం. దిస్ ఇస్ ఎనఫ్ అండ్ సేవ్. ఇప్పుడు మనం సెర్చ్ చేస్తే ఇది మన లోగో, ఇది మన యాక్చువల్ వెబ్సైట్. దీన్ని బిల్డ్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ద వన్ సెకండ్. ఇట్స్ గుడ్ ఎనఫ్ నౌ. అండ్ ఇది మన లోగో. బట్ ఇక్కడతో పోలిస్తే ఇక్కడ లోగో సేమ్ ఉంది. బట్ ఓకే, సమ్ కైండ్ ఇక్కడ లోగోతో ఈ లోగో చాలా పెద్దగా కనిపిస్తుంది కదా మనకి. సో దీన్ని ఏం చేద్దామంటే కొంచెం చిన్న చేద్దాం లోగోని. నౌ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఒక అండ్ సేవ్. సో ఇప్పుడు కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది అండ్ లుకింగ్ గుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తామంటే హెడర్ సెక్షన్ లో 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఇక్కడ మొత్తం హెడర్ సెక్షన్ లో 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏమో లోగో అండ్ సెకండ్ పార్ట్ నావిగేషన్ లింక్స్. ఈ లింక్స్ ని ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో లింక్స్ కోసం లింక్స్ మామూలుగా అయితే యాంకర్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తాం. బట్ ఆ లింక్స్ అనేవి మనకు లిస్ట్ లో రావాలి కాబట్టి మళ్ళీ మనం సిఎస్ఎస్ యూజ్ చేసినప్పుడు ఈ పార్ట్ ని అంటే ఇలా యూజ్ చేయం. బేసిక్ గా మనం HTML లో లింక్స్ రాస్తాం కాబట్టి యూఎల్ అంటే లిస్ట్ ని యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ ని యూజ్ చేసినప్పుడు యూజ్ చేయం. ఓకేనా. సో బేసిక్ ఇప్పుడు నేను ఒక యూఎల్ అంటే ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను. ఇందులో నా సెక్షన్స్ అంటే నాకు కావాల్సిన ప్రతి సెక్షన్ నేను యాడ్ చేస్తాను. లైక్ ఎల్ఐ అండ్ దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. ఓకేనా. ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఉంది. అండ్ నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే దీని లోపల ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్స్ రాస్తాం. యాంకర్ ట్యాగ్స్ అంటే ఎలా స్టార్ట్ చేస్తాం, href is equal to డబుల్ కోట్స్ లో లింక్ రావాలి బేసిక్ గా. సో ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ లింక్ లేదు కాబట్టి మనం వీటిని వాడుతున్నాం. అండ్ జస్ట్ క్లోజింగ్ ట్యాగ్స్ అయిపోయింది. ఇప్పుడు దీని మధ్య ఒక టెక్స్ట్ రాద్దాం. హోమ్. ఫస్ట్ వన్ హోమ్ రాసేసాం. అండ్ నెక్స్ట్ వన్ అబౌట్, అబౌట్. అండ్ నెక్స్ట్ వన్
ERY గ్యాలరీ గ్యాలరీ బేసిక్గా ఏదో ఒకటి రాసినాం. మీరు మనం HTML యూస్ చేసి క్రియేట్ చేసి ప్రాజెక్ట్ని చూడండి, డెఫినెట్గా అవసరం ఆ ప్రాజెక్ట్ అయితే. నేను ఆల్రెడీ ఆ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది అనే ఆ పార్ట్ నేను ఆల్రెడీ పార్ట్ 6లో అప్లోడ్ చేశాను. మీకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, ఇంట్రోలోనే ఉంటుంది బేసిక్గా. సో డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ని ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో దిస్ ఈజ్ ఇప్పుడు చూద్దాం మన వెబ్ పేజ్ ఇది ఎలా కనిపిస్తుంది. యా, చూసారు కదా, హోమ్, అబౌట్, ఇవన్నీ కూడా సేమ్ లింక్స్ లాగే, కలర్ డిఫరెన్స్. అండ్ నేను క్లిక్ చేసినప్పుడు, నేను ఎప్పుడైతే వాటి మీద హవర్ చేస్తున్నానో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటమ్ లో ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది నేను దీన్ని హవర్ చేసినప్పుడు. సో ఈ విధంగా లింక్స్ అనేవి వర్క్ చేస్తాయి. కానీ మనకి లింక్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న ఈ బుల్లెట్ పాయింట్స్ అనేవి లేవు. దాన్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ, బట్ అది కొంచెం సిఎస్ఎస్ పార్ట్, దాన్ని కాసేపు పక్కన పెట్టేసి యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ హెడర్ పార్ట్ అయిపోయింది. హెడర్ పార్ట్ తర్వాత మనం హెడర్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ సెక్షన్ ఓపెన్ చేస్తాం. మెయిన్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైం, దీంట్లోపలి మనం సెక్షన్ రాస్తాం. అండ్ ఆఫ్టర్ దిస్ ఒక ఆర్టికల్ రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ సెక్షన్ ఆర్టికల్, ఇంకొకటి ఆ సైడ్. బేసిక్గా ఇప్పుడైతే ఆ సైడ్ ని మనం రాసిన సైడ్ కి రాదు, ఎందుకంటే అది మళ్ళీ సిఎస్ఎస్ తో యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఇంతవరకు మొత్తం మెయిన్ పార్ట్ లో సెక్షన్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, ఆ సైడ్స్ ఉంటాయి. ఓకే, క్విక్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్రెడీ నేను మాట్లాడాను కదా ఒక ట్యాగ్ నావ్ అని చెప్పేసి, అది ఇవ్వడం మర్చిపోయాం. అండ్ నావ్, అండ్ దీని యొక్క క్లోజింగ్ ట్యాగ్ ని మనం దీని తర్వాత ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ గుడ్ ఎనఫ్. సో నావ్ సెక్షన్ లో హెడర్ లో ఒక లోగో రాసాం. అండ్ నావ్ సెక్షన్ ని యూజ్ చేసి మనం కొన్ని లింక్స్ రాద్దాం. అండ్ మెయిన్ లో సెక్షన్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, ఆ సైడ్ ఉంటాయి. అండ్ లాస్ట్ లో ఒక ఫుటర్ ఉంటుంది. సో దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో సెక్షన్ లో ఆల్రెడీ డైరెక్ట్ గా ఇక్కడ నాకు కొంత హెడ్డింగ్ ఉంది, లైక్ వెల్కమ్ టు ల్యాండ్ వెబ్ కోడ్. నేను ఇదే టెక్స్ట్ ని కాపీ చేసేసి ఈ టెక్స్ట్ లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ నేను బేసిక్గా H1 ట్యాగ్ ని యూజ్ చేశాను. సో ఫస్ట్ హెడ్డింగ్ కదా మన వెబ్ పేజ్. సో బేసిక్గా నేను H1 ట్యాగ్ యూజ్ చేసేసాను. అండ్ ఇంకొకటి పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ లో కూడా నేను టెక్స్ట్ రాయబోతున్నాను. సో ఇక్కడ ఈ లింక్స్ తర్వాత మనకి వెల్కమ్ టు ప్లాన్ వెబ్ కోడ్ ఉన్నట్టు ఇలాగా మనకి కాంటెంట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్, సో ఇది ఒక పారాగ్రాఫ్, ఆల్రెడీ మీకు ఫాంట్ సైజ్ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ పేస్ట్, ఇక్కడ వెళ్ళి చూస్తే యా, దిస్ ద ఫ్రీ ఛానల్ మేడ్ యూ టు కంప్లీట్ ద పర్పస్. ఇక్కడ మీరు అంటే మీకు అర్థమైపోతుంది, ఇక్కడ టెక్స్ట్ దీని యొక్క మోడల్, టెక్స్ట్ మోడల్ వేరుగా ఉంది, ఫాంట్ ఫ్యామిలీ స్టైల్ వేరుగా ఉంది, ఇక్కడ వేరుగా ఉంది. అది మళ్ళీ అగైన్ సిఎస్ఎస్ పార్ట్, దాన్ని కూడా నేను లాస్ట్ లో యాడ్ చేసి చూపిస్తాను. ఇంతే అమేజింగ్ గా క్రియేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్, రెండు బటన్స్ ఉన్నాయి. ఒకటేమో సీ మై వర్క్, విజిట్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ క్లిక్ చేసి నేను ఎక్కడికి వెళ్ళను యూట్యూబ్ ఛానల్ కి, బట్ మనం క్రియేట్ చేసే లింక్ లో ఆల్రెడీ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ఓకే. అండ్ ఇక్కడ బటన్, ఆల్రెడీ మనం ఫార్మ్స్ లో మాట్లాడాం బటన్ ట్యాగ్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి. సో అలాగే మై వర్క్స్, జస్ట్ బేసిక్ గా ఒక లేఅవుట్ అనమాట యాడ్ చేసేసాం. ఒక బుల్లెట్ బటన్ లాగా ఇది వర్క్ అవుతుంది. అండ్ సేమ్ ఒక యాంకర్ ట్యాగ్ రాద్దాం. href is equal to సో ఈ ప్రెసెంట్ హ్యాష్ పెట్టేశాను నేను. అండ్ క్లోజ్. ఇప్పుడు ఈ ప్లేస్ లో బటన్ యూజ్ చేద్దాం. బటన్ అయిపోయింది. ఇప్పుడు బటన్ లో విజిట్ యూట్యూబ్ ఛానల్, విజిట్ యూట్యూబ్ ఛానల్. అండ్ విజిట్ యూట్యూబ్ ఛానల్ దీని మీద క్లిక్ చేస్తే జస్ట్ అది లింకే బట్ వర్క్ చేయట్లేదు. దీనికోసం ఈ హ్యాష్ ప్లేస్ లో నేను లింక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ లింక్ కోసం ఆల్రెడీ దిస్ అవర్ వెబ్సైట్, నేను జస్ట్ ల్యాండ్ వెబ్ కోడ్ 101 అని క్లిక్ చేయగానే ఫస్ట్ లో మన వెబ్సైట్ వచ్చేసింది, సారీ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది. దీని మీద నేను క్లిక్ చేసి మన ఛానల్లోకి వెళ్తున్నాను.
ఈ లింక్ ని కాపీ, ఇది మన హెచ్టిఎంఎల్ పార్ట్, అండ్ ఈ హ్యాష్ ప్లేస్ లో నేను దీన్ని ప్లేస్ చేశాను. అండ్ ఎప్పుడైతే నేను వెళ్తాను అంటే ఈ ప్లేస్ నేను క్లిక్ చేస్తాను, డైరెక్ట్ గా ఛానల్ అనేది నాకు ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా, అండ్ నేను దీని మీద క్లిక్ చేయగానే ఇంకా నాకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేను టార్గెట్ బ్లాంక్ యూజ్ చేసి ఇది వేరే పేజ్ లో న్యూ ట్యాబ్ లో ఇక్కడ ఓపెన్ అవుతుంది, బట్ నేను యూజ్ చేయలేదు. ఇది సెమాంటిక్ ట్యాగ్స్ గురించి కానీ యాంకర్ ట్యాగ్స్ గురించి కాదు కదా. సో అండ్ నెక్స్ట్ వన్ ఆర్టికల్. ఇప్పుడు ఆర్టికల్ లో ఏం రాస్తాము అని అంటే అగైన్ మన వెబ్ పేజ్ లో ఉంది కదా ఇక్కడ, ఈ ఇంతవరకు అయిపోయింది. అండ్ ఇంకొక హెడ్డింగ్ ఉంది ఇక్కడ, అబౌట్ ల్యాండ్ వెబ్ పేజ్. ఇక్కడ నుంచి నేను దీన్ని కాపీ చేసి బై డిఫాల్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ హెడ్డింగ్స్ పార్ట్ లో చెప్పాం. ఆల్రెడీ నేను H1 ఒక హెడ్డింగ్ యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ H1 ని నేను యూజ్ చేయను. సో హైరార్కీ ఆర్డర్ లో H2 ని యూజ్ చేసి కాంటెంట్ ని ప్లేస్ చేస్తాను. అండ్ నౌ ఇట్ వాజ్ లుకింగ్ లైక్ దిస్. అండ్ దెన్ ఇంకొక పారాగ్రాఫ్, దీన్ని నేను కాపీ చేసేసాను. సో ఇప్పుడు ఇక్కడ అంటే H2 పక్కన ఒక పారాగ్రాఫ్ రాసి అండ్ నౌ ఇట్స్ సేమ్. ఇది క్లిక్ చేసిన తర్వాత సంథింగ్ లైక్ మన వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడే వస్తుంది. డెఫినెట్ గా షార్ట్ డ్యూరేషన్ లో దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్, ఈ హెడ్డింగ్ తర్వాత ఇంకొక హెడ్డింగ్ ఉంది, దీన్ని మనం అసైడ్ పార్ట్ లో రాద్దాం. మన అసైడ్ పార్ట్, ఈ పార్ట్ లో అండ్ H1 హెడ్డింగ్ యూజ్ చేసాం, H2 యూజ్ చేసాం. నౌ దిస్ టైప్ టు H3 అండ్ కాంటెంట్ రాసేసాం. వై లెర్న్ వెబ్ కోడ్ 101. అండ్ దీని తర్వాత కూడా మనకి ఒక లైన్ ఆఫ్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో దీని తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ p ట్యాగ్ యూజ్ చేసి అండ్ నౌ లెర్న్ వెబ్ కోడ్ సేమ్. సో ఇదొక పారాగ్రాఫ్. అండ్ ఇప్పుడు మన వెబ్ పేజ్ ఇలా ఉంది. సో కాంటెంట్ ఉంది బట్ కొంచెం తక్కువగా ఉంది, ఇంకొంచెం కాంటెంట్ యాడ్ చేద్దాం. ఈ ప్లేస్ లో ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ ఆర్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ యూజ్ చేద్దాం. పారాగ్రాఫ్ అండ్ కాపీ చేస్తాం. దీన్ని ఫార్మేట్ చేస్తున్నాను అంతే. ఆల్ట్ జెడ్ ని వాడాం కదా, సో టాక్లిక్ అయిపోయింది. అండ్ దీన్ని ఫార్మేట్ చేయడానికి కొంచెం టైం. దిస్ ఈస్ గుడ్ ఎనఫ్ నౌ. అండ్ ఇక్కడ లెర్న్ వెబ్ కోడ్ 101 ఛానల్ విచ్ టీచ్ అబౌట్ వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ కాంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం పేజ్ అనేది అట్రాక్టివ్ గా ఉంటుందని. అండ్ ద ఫైనల్ వన్, ఫూటర్. ఇక్కడ ఒక కాపీ రైట్ సైన్ అండ్ లెర్న్ వెబ్ కోడ్ 101 ఆల్ రైట్ రిజర్వ్. సో ఈ కాంటెంట్ మొత్తం నేను కాపీ చేస్తున్నాను. కాపీ అండ్ ఫుటర్ పార్ట్. ఈ ఫుటర్ పార్ట్ లో అండ్ దిస్ పేస్ట్ అండ్ సేవ్. కాకపోతే ఇక్కడ మనం p ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ p ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అండ్ మన వెబ్ పేజ్ లో డైరెక్ట్ ఇది వచ్చేసింది. సో ఈ పార్ట్ లో ఎలా అయితే ఉందో ఈ పార్ట్ లో ఇలా వచ్చేసింది. బట్ ఇక్కడ మనం క్లియర్ గా గమనిస్తే ఇక్కడ నేను కాపీరైట్ సింబల్ యూజ్ చేశాను. మన కీబోర్డ్ లో ఆర్ ఫోన్ లో కాపీరైట్ సింబల్ అనేది ఉండదు. దీన్ని ఎలా యాడ్ చేస్తాము అని అంటే ఎంటిటీస్ ఉంటాయి మనకు కొన్ని. ఆల్రెడీ మనం నెక్స్ట్ వీడియో దాన్ని ప్రిపేర్ చేసాం పీపీటీలో, దాన్ని చెప్తాను నేను. సో ఇది పార్ట్ 7, ఇది పార్ట్ 8 కదా, సారీ.
సో పార్ట్ 9 లో SEO గురించి HTML SEO, HTML meta tags and HTML entities. Entities is a concept we are using more than times in our web page. సో ఇప్పుడు ఆ కాపీరైట్స్ అయినా ఎలా యాడ్ చేయాలి అంటే ఎంటిటీస్ త్రూ యాంపర్సెంట్, కాపీ అండ్ సెమీకోలన్. ఇది కంప్లీట్ గా సో ఇది అన్నమాట. చూసారా, ఇది డైరెక్ట్ గా బ్లూ కలర్ లో వచ్చేసింది ఎందుకంటే ఇది ప్రీ డిఫైన్డ్ ఎంటిటీ. అండ్ సేవ్ నౌ ఎంటిటీ ఇది ఇక్కడేం మారలేదు, బట్ నేను ఇక్కడ కూడా ఈ సీన్ ఎలా రాశాను అంటే ఈ ఎంటిటీని యూజ్ చేసి రాసినదే. ఓకేనా, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఎంటిటీస్ ఎంత ఇంపార్టెంటో మన వెబ్ పేజ్ లో. సో ఇదంతా అయిపోయింది, కానీ ఈ నావిగేషన్ లింక్స్ మనం ఇక్కడ చూస్తే ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఎలా రావాలి, మన వెబ్సైట్ లో ఇక్కడ ఉన్నట్టు రావాలి. ఇవన్నీ ఎలా రావాలి, ఇక్కడ ఉన్నట్టు రావాలి, ఒక లైన్ లోకి రావాలి. ఇంత బాగా అంటే రాదు, బట్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఫస్ట్ ఆల్రెడీ లిస్ట్ లో మనం మాట్లాడాం. దీని యొక్క టైప్ అంటే బుల్లెట్ పాయింట్స్ వద్దా కావాలా అని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. నన్ను యూజ్ చేస్తే రావు అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ లేవు అండ్ ఇవన్నీ ఒకే పార్ట్ లో రావాలి అంటే మనం CSS ని యూజ్ చేయాలి. CSS లో బేసిక్ గా CSS 3 టైప్స్. ఇన్లైన్ రాయొచ్చు. ఇన్లైన్ అంటే ఇక్కడ హెడర్ పక్కన ఇక్కడ అట్రిబ్యూట్ లాగా రాయొచ్చు. ఇంటర్నల్ అంటే ఈ HTML పేజ్ లోని ఈ విధంగా స్టైల్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ యూజ్ చేసి రాయొచ్చు. ఎక్స్టర్నల్ షీట్ లో రాసి అంటే ఇలాగే ఇక్కడ index.html ఉంది కదా, index.css అని వేరే ఫైల్ రాసి ఇక్కడ లింక్ ని యాడ్ చేయొచ్చు. 3 వేస్ లో ఏదైనా క్రియేట్ చేయొచ్చు, బట్ ఇది చిన్న విషయమే కాబట్టి నేను ఇలా స్టైల్లో రాస్తున్నాను. సో నేను బేసిక్ గా ఫస్ట్ ఏం రాస్తున్నాను అని అంటే, ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం వెబ్సైట్ ని క్రియేట్ చేసేటప్పుడు హ్యాష్టిక్ అంటే యూనివర్సల్ హ్యాష్టిక్ మనం ఏది ఇస్తామో అది కంప్లీట్ వెబ్సైట్ వర్క్ చేసింది. మనం ఫస్ట్ ఒక ఫాంట్ ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి. అంటే మన కాంటెంట్ లో ఉన్న మన పేజ్ లో ఉన్న కాంటెంట్ అంతా ఒకేలా కనిపించాలి అని. ఇక్కడ చాలా ఉంటాయి. సో నాకు బేసిక్ గా క్యాలిబ్రీ చాలా ఇష్టం, సో నేను దాన్ని యూజ్ చేస్తాను. ఇంకా చాలా ఉంటాయి, ఏరియల్ అని, వర్ధన అని, సో చాలా ఉంటాయి. సో మీరు ఏది నచ్చితే అది. టైమ్స్ న్యూ రోమన్ అని, బై డిఫాల్ట్ గా టైమ్స్ న్యూ రోమన్ మనకి ఇక్కడ కనిపించేది. సో ఇప్పుడు చూసారా, ఇది మన వెబ్సైట్. ఏది మనం ఇప్పుడు ప్రజెంట్ క్రియేట్ చేసిన వెబ్సైట్. దీనిలో టెక్స్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగే మారిపోయింది. క్యాలిబ్రీని యూజ్ చేశాను కాబట్టి. లేదు ఇంకొక ఫాంట్ స్టైల్ కావాలంటే యూజ్ చేయొచ్చు. ఏరియల్ ని యూజ్ చేయొచ్చు. టైమ్స్ న్యూ రోమన్. ఇక్కడ ఇంకా తిక్కగా లెటర్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. దీంట్లో ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఇదే టెక్స్ట్ నాకు ఇక్కడ వేరే టోన్ లో వేరే కలర్ లో ఇంకా కొంచెం లెటర్స్ పెద్ద పెద్దవిగా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ఏరియల్ అనమాట. అండ్ ఇంకో టైప్ ఉంటుంది, దాన్ని మనం జోష్ ఇస్ అ గుడ్ టైప్. ఎస్, ఇక్కడ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకి, ఇదంతా జోష్ అనమాట. బేసిక్గా నాకు క్యాలిబరీ చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఈ లింక్స్ సంగతికి వస్తే, లింక్స్ ని కూడా మనం CSS తోనే అరేంజ్ చేస్తాం. ఎలా ఇస్తాము అని అంటే UL అండ్ నౌ UL లో ఈ డిస్ప్లే ఏంటి, ఇక్కడ మళ్ళీ ఫ్లక్స్ ఏంటి, ఇదేం ఆలోచించొద్దు. CSS సిరీస్ లో ప్రతి చిన్న టాపిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు జస్ట్ బూమ్ గైస్, చూసారా ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే ఒక లైన్ లోకి వచ్చేసాయి ఇవి. ఒక లైన్ లోకి వచ్చేసాయి ఇవన్నీ. సో ఇప్పుడు వాటిని ఎలా సపరేట్ చేయాలి అని కనుక మనం ఆలోచిస్తే, ఈ ప్లేస్ లోని మనం ఇంకొక ప్రాపర్టీ ఉంది, దాన్ని మనం గ్యాప్ అంటాం. సో ఈ సెమీ కాలన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాపర్టీ నేమ్, లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ ని ప్రాపర్టీ అంటాం, అండ్ రైట్ సైడ్ ఉన్న టర్మ్ ని వాల్యూ అంటాం. నేను బై డిఫాల్ట్ గ్యాప్ ఇస్తున్నాను, పిక్సెల్స్ అండ్ షేప్. చూసారు కదా, ఈ విధంగా స్పేస్ అనేది వచ్చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ సిఎస్ఎస్ ని యాడ్ చేసి మనం అమేజింగ్ గా క్రియేట్ చేయొచ్చు మన ప్రాజెక్ట్స్ ని. అండ్ ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ నేను హోమ్ యూజ్ చేశాను. ఇక్కడ హోమ్, అబౌట్, గ్యాలరీ, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పార్ట్ కి రావడం. మళ్ళీ అది డెఫినెట్ గా HTML పార్ట్. ఇక్కడ లింక్ ఇవ్వలేదు, నేను హ్యాష్ ఇచ్చాను జస్ట్. బట్ మనం లింక్ ని యూజ్ చేయొచ్చు, బట్ ఒకటే లింక్ ఎందుకు పెడతారని యూజ్ చేయలేదు. అండ్ ఓకే ఎవరీవన్, దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ సెమాంటిక్ ట్యాగ్స్ అన్నమాట. అండ్ దీని తర్వాత మనం కంప్లీట్ గా మెటా ట్యాగ్స్ ఇన్ HTML గురించి మాట్లాడతాం. అది పార్ట్ 9 లో డెఫినెట్ గా మిస్ అవ్వద్దు. అండ్ పార్ట్ 10 లో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ డోంట్ మిస్ ఇట్.
ఈ కంప్లీట్ సిరీస్ అయిపోయేసరికి మీరు హెచ్ఎంలో ప్రో అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.